హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 75. తను బానే ఉంది. సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేస్తారు. నువ్వేమీ ఇక్కడ సానుభూతి ప్రకటించాల్సిన అవసరం లేదు పద అని సారథి గారు రాణి గారిని తీసుకొని బయటికి వెళ్లారు. అనుకున్నట్టే సాహిత్యని సాయంత్రం డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకువెళ్లారు. సాహిత్య ఇంటికి రావడంతోనే మనీష్‌ని ఇంటికి పిలిపించి కూతురికి తాళి కట్టించాలి అని చూశారు సారథి గారు. కానీ అశోక్, కేశవ్ ఇన్ని రోజులు ఆగారు. ఇంకొక 2 రోజులు ఆగండి నాన్న. ఇలా చేస్తే మన పరువే పోతుంది. ఇంకొక 2 రోజులు ఆగితే చెల్లి పెళ్లి గ్రాండ్‌గా చేయొచ్చు అనడంతో సారథి గారు ఇక ఆగారు కొడుకుల మాట విని. సాహిత్య హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి తన రూమ్‌లోకి వెళ్ళింది అంటే బయటకి రావడం లేదు. వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకుంటే వదినలు భోజనం తీసుకొచ్చి తినిపిస్తే తింటుంది తప్పితే ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇంట్లో పెళ్లి కలది లేదు. జస్ట్ పెళ్లి పనులు జరుగుతున్నాయి బయటవి. అంతే పైగా ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి. తనకి పసుపు పెట్టడం గాని, పెళ్లి కూతుర్ని చేయడం గాని ఏ ఒక్కటి ఇష్టం లేదు సాహిత్యకి. తను దేన్ని ముట్టుకోలేదు కూడా. చచ్చిపోతాను అని బెదిరించినా కూడా వాళ్ళెవరికీ ఒక్కరికి కూడా తన ప్రాణం అంటే పట్టింపు లేదు అని అర్థమైంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంది సాహిత్య. సాహిత్య మైండ్‌లో మొత్తం సిద్ధునే తిరుగుతున్నాడు. సిద్ధు ఆ రోజు చెల్లిని ఇంటికి తీసుకొచ్చాక ఫ్రెష్ అయ్యి అతడు రూమ్‌లో కూర్చున్నాక త్రివేణి గారు కొడుకు కోసం రూమ్‌లోకి భోజనం తీసుకువెళ్ళి కొడుకుకి స్వయంగా ఆవిడే తినిపిస్తూ "నిన్నొకటి అడగాలి నాన్న" అన్నారు. "ఏంటమ్మా?" అన్నాడు సిద్ధు వాళ్ళ అమ్మ పెట్టేది తింటూ. "నీకు నిజంగా సాహిత్య అంటే ఇష్టం లేదా? ఆ పిల్ల నీ పైన ప్రాణాలన్నీ పెట్టేసుకుంది కదరా! ఎందుకింత మొండిగా ఉన్నావు నువ్వు? తన ప్రేమ స్వచ్ఛమైనదని నాకైతే అనిపిస్తుంది. మరి నీకెందుకు అనిపించట్లేదు? తనను ఎందుకు ప్రేమించట్లేదని చెప్తున్నావు? ఎందుకు పెళ్లి చేసుకోను అని చెప్తున్నావు? నిజంగానే తనంటే నీకిష్టం లేదా? లేకపోతే కావాలనే చెప్తున్నావా? లేకపోతే నీకేమైనా కారణాలున్నాయా సిద్ధు? ఎందుకు తనని పెళ్లి చేసుకోనంటున్నావు? నాకైనా చెప్పొచ్చు కదా సిద్ధు. నీ ప్రేమని తెలిపితే నిన్నెవరు అనేవాళ్ళుండరు కదా! పైగా సాహిత్య నీ వైపు ఉంది. వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు ఏం చేస్తార్రా? తనే నువ్వు పెళ్లి చేసుకుంటే. నీకు ప్రేమ ఉంటే కనుక బయటకి చెప్పొచ్చు కదా సిద్ధు. నీ లోపల దాచేసుకుంటున్నావా నువ్వు? అని అడిగారు త్రివేణి గారు. వాళ్ళ అమ్మ అడిగిన మాటలన్నింటికి కూడా ఒక చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి, "సాహిత్య గురించి మనం మాట్లాడకుండా ఉంటేనే బావుంటుందమ్మా. తనకి ఇంకో 2 రోజుల్లో పెళ్లి. తన గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. తను 2 రోజుల్లో పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయి, తను అక్కడ జీవితాంతం సంతోషంగా ఉంటే మనకు అదే చాలు. ఇలాంటివి మాట్లాడకమ్మా" అని వాళ్ళ అమ్మని అక్కడి నుండి పంపించేశాడు సిద్ధు. వాళ్ళ అమ్మని పంపించడం అయితే పంపించేశాడు కానీ, హాస్పిటల్ బెడ్ మీద వాడు లేకపోతే నేను చచ్చిపోతాను. వాడు లేని ఈ బతుకు నాకవసరం లేదు అన్న సాహిత్య మాటలే అతడికి గుర్తొస్తుంటే అతడికి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్ధరాత్రి పైకి వెళ్లి కాసేపు ఇంటిపైనే వాకింగ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు కానీ, హాస్పిటల్ బెడ్ మీద సాహిత్య ఉండడం గుర్తుకు వస్తుంది తప్పితే అతడికి నిద్ర పట్టదు. జానకమ్మ, రఘుపతి గార్లు అర్ధరాత్రి ఇంటికి చేరుకొని మనవరాల్ని పట్టుకొని చాలా ఏడుస్తారు. "ఎందుకే నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు తల్లీ? నీ ఇష్టాలు చెల్లవు అని తెలిసి కూడా నీ ఇష్టాలను మీ వాళ్ళకి చెప్పి ఇలా కష్టాల పాలయ్యావా? నీ రాతలో నీకు నచ్చినట్టుగా జరగాలని రాసిపెట్టి లేదేమో తల్లీ. వదిలేయ్" అని జానకమ్మ గారు మనవరాల్ని పట్టుకొని చాలా సేపు ఏడ్చి సాహిత్య వాళ్ళతో కూడా ఏం మాట్లాడకపోవడంతో వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. తెల్లారితే సాహిత్య పెళ్లి. ఒక్కరి మొహాలలో కూడా కల కూడా లేదు. ఆ రోజు కూడా సిద్ధుకి సాహిత్య ఆలోచనలలో నిద్ర పట్టదు. మొబైల్ చూస్తూ ఉన్నాడు. కరెక్ట్‌గా అర్ధరాత్రి 1 గంటకి సాహిత్య నుండి మెసేజ్ రావడంతో, "ఎలా ఉన్నావు సాహిత్య" అని వెంటనే రిప్లై పంపించాడు సిద్ధు. "నేనింకా గుర్తున్నాను సిద్ధు నీకు" అని మెసేజ్ చేసింది సాహిత్య. "ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోను అనకుండా ఉంటే నువ్వు నా ఫ్రెండ్‌గా జీవితాంతం గుర్తుంటావు. కానీ నేను మాట్లాడితే ప్రేమ పెళ్లి అంటావు కాబట్టి నేను నిన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నాకనిపిస్తుంది. ఇంకేంటి రెడీ అవుతున్నావా? పెళ్లి పనులు ఎక్కడి వరకొచ్చాయి? రేపు మార్నింగ్ అయితే పెళ్లి. ఇక తమరొకరి భార్య. రేపు ఈ టైం వరకు ఇక మళ్ళీ నాతో మాట్లాడ్డాలు ఉండవు కదా!" అన్నాడు సిద్ధు. "అందుకే చేశానురా. రేపు పెళ్ళయ్యాక చస్తానో బతుకుతానో తెలియదు కదా! ఆఖరిసారిగా నీతో మాట్లాడదామని కాల్ చేశాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు? హిత ఎలా ఉంది? భోజనం చేశావా?" అని అడిగింది సాహిత్య. "అందరూ బానే ఉన్నారు" అని మెసేజ్ చేశాడు సిద్ధు. "ఇలా కాదు ఫోన్ చేస్తాను లిఫ్ట్ చెయ్యి" అని సాహిత్య సిద్ధుకి ఫోన్ చేయడంతో,
ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆరోగ్యం బావుందా? అని అడిగాడు సిద్ధు. నా ఆరోగ్యంకేం కానీ రేపు ఈ టైం వరకు ఉంటానో, పోతానో తెలియదు కానీ చెప్పు ఏం చేస్తున్నావు ఈ టైం వరకు నిద్రపోకుండా? ఎవరి గురించైనా ఆలోచిస్తున్నావా సిద్ధు? అని అడిగింది సాహిత్య. నిద్ర పట్టలేదు. ఆన్‌లైన్‌లో ఉన్నాను అంతే. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోలేదా? పెళ్లి పనులెక్కడి వరకొచ్చాయి? అని అడిగాను. మెహందీ పెట్టుకున్నావా? షాపింగ్ చేశావా? ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా అని అడిగాడు సిద్ధు. నువ్వు అలాంటి ప్రశ్నలు ఎన్ని వేసినా నేను వేటికి సమాధానం చెప్పను. ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అలాంటి వాటన్నిటికి నేను రెడీ అవుతాను అని అనుకోవడం నీ మూర్ఖత్వం. భోజనం చేశావా సిద్ధు నువ్వు? అని అడిగింది సాహిత్య. అప్పుడే తినేసాను. నువ్వు తిన్నావా? అని అడిగాడు సిద్ధు. తినేసాను. ఇంకా చెప్పండి సార్ అంది సాహిత్య. ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోయి రేపటి నుండి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు సాహిత్య. నువ్వు నీ లైఫ్‌లో సంతోషంగా ఉంటే చూడాలనుంది నాకు. ఇవన్నీ ఇవాల్టితో మర్చిపోతావు కదా! మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. మళ్ళీ నీ మ్యారేజ్ లైఫ్‌కి ఏదైనా ఇబ్బందవుతుంది. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడే. రేపటి నుండి నేను కూడా నీతో మాట్లాడలేను కదా! అన్నాడు సిద్ధు. రేపు నాకు వేరే వాడితో పెళ్ళైతే నాతో మాట్లాడలేవు అని తెలిసి ఎందుకురా నన్ను వదిలేస్తున్నావు? నిజంగా నేనంటే ఇష్టం లేదా సిద్ధు? లేకపోతే కావాలనే వదిలేస్తున్నావా నన్ను? అని అడిగింది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.